ఎప్పుడైద్దో నేను ఎప్పుడు తినాలి. ఏదన్నా డిఫరెంట్ అయింది నాకు చెప్తాయి. మా మమ్మీకి చైల్డ్ మ్యారేజ్ చేశారు గైస్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్యాస్ ఫన్ ఫ్యాక్టరీ #NFF. ఈరోజు నేను మా కిచెన్లోకి వచ్చేసాను అనమాట. సో ఈరోజు ఒక కొత్త ఛాలెంజ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ఛాలెంజ్ ఏంటంటే ఐఎమ్ ట్రయింగ్ మై ఫ్రెండ్స్ ఫేవరెట్ ఫుడ్ ఫర్ 24 hours. ఇది ఎలా అవుతుందో తెలియదు కానీ ఈరోజు మొత్తం నేనే వంట చేయబోతున్నాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డు లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మార్నింగ్ వచ్చేసి మనీషాకి అడిగాను అనమాట. షీ సజెస్టెడ్ మీ దోశ, ఇంకొకటి కర్నూలు వాళ్ళకైతే బాగా తెలుస్తుంది, బొరుగులు తాలింపు అని చేస్తాము. ఇక్కడ ఉగ్గాని అని కూడా అంటారు. బట్ నాకు బొరుగులు దొరకలేదు ఇంటి దగ్గర, వేరేవి దొరికాయి. సో అది క్యాన్సిల్. దోశ సింపుల్ అయిపోయింది, క్యాన్సిల్. ఇంకొకటి పునుగులు, బోండాలు అంటాం కదా, అదనమాట. ఇడ్లీ పిండి చేసేసింది ఆల్రెడీ మమ్మీ, ఇడ్లీలు కూడా వేసేసింది. సో ఐఎమ్ ట్రయింగ్ టు డూ బోండాలు. ఇడ్లీ పిండితోనే చేస్తారు అనుకుంటా, ట్రై చేద్దాం మనము. ఇగోండి ఇడ్లీ పిండి, నేను దీన్ని కొంచెం తీసుకొని దాంతో బోండాలు వేద్దామని అనుకుంటున్నా. వెజిటేబుల్స్ కటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ పిండి కలపాలి. ఇంత పిండి వేసుకుంటున్నా. దీంట్లో మనం మైదా పిండి వేయాలి, పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్. పిండి అయితే కలిపి పెట్టేసినాను, అలా కలిపి పెట్టేసాను. ఇప్పుడు దీన్ని మనం ఆయిల్లో వేసుకోవాలి. నాకు ఇట్లా బోండాలు బట్ ఇవి చూస్తుంటే మా నాన్నమ్మ గుర్తు. పునుగులు బాగా వేస్తారు కదా, నాకు ఇష్టం. ఇట్లానే పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ చేసి యాక్చువల్లీ ఆమె చేసినప్పుడు చూసే ఇప్పుడు చేస్తున్నాను అనమాట. దీన్ని దానికి వేయాలి. ఇప్పుడు నా భయం ఏంటంటే అవి చిట్లుతాయి ఒక్కొక్కసారి, అది చిట్లకపోతే బాగుంది. నా వాయిస్ వినిపిస్తుందా మీకు? బయట కన్స్ట్రక్షన్ ఏదో అవుతుంది. ప్రతిసారి నేను వీడియో తీసినప్పుడు ఇట్లాంటివి అవుతుంది. వెదర్ అయితే చాలా బాగుంది, కొంచెం గ్లూమీగా ఉంది ఈరోజు వెదర్. అదే కాలేజ్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఇంత ఎండ, ఆ మెట్రోలో ఇరుక్కొని కష్టమే. కిట్టుకు ఎగ్జామ్స్ అవుతున్నాయి, సో స్కూల్కి వెళ్ళాడు. మేబీ ఇప్పుడు రావచ్చు కూడా వాడు. ఓన్లీ 2 hours ఎగ్జామ్ కదా, రాసి వచ్చేస్తాడు. ఇది ఎప్పుడైద్దో నేను ఎప్పుడు తినాలో. క్రాస్ హ్యాండ్స్, ఇది మాత్రం పేలొద్దు ప్లీజ్. ఓకే, కొంచెం దూరం ఉండి చేసుకోవాలి ఇలాంటివి చేస్తాం. ఎస్, పేలట్లేదు, అది చాలు నాకు. బోండాలు సక్సెస్ఫుల్. కొంచెం ఫ్లాట్గా వచ్చాయి కానీ ఇట్స్ ఓకే, బాగుంటాయో లేదో ఇప్పుడైతే టేస్ట్ చేసి చూద్దాం. మమ్మీ ఆల్రెడీ చట్నీ పట్టేసింది, సో నేను పెద్ద కష్టపడాల్సిన పని ఏం లేదు. సో ఇప్పుడైతే ప్లేటింగ్కి వెళ్ళిపోదాం. ప్లేటింగ్ అంటే ఏం లేదనుకోండి, బోండాలు చట్నీ వేసుకొని తిందాం. ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నా. ఇక్కడే ఉంది, కెమెరాలో కనిపించట్లేదు అంతే. సో టేస్ట్ చేసి చూద్దాం ఎలా చేసుకున్నాను. వీళ్ళు ఎంతమందికి ఇట్లా నాలాగా చట్నీ ఎక్కువ, ఇడ్లీ తక్కువ తినే అలవాటు ఉందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను చట్నీ ఇట్లా తాగుతా. బాగుంది. సో ఎవరికన్నా ఇడ్లీలు తినాలనిపించకపోతే ఇలా ఈజీగా సింపుల్గా చేసుకొని తినేయడం బెటర్. మా అక్క లాంటి వాళ్ళు ఉంటారు అనమాట, ఇడ్లీలు నచ్చవు నాకు అనేటోళ్ళు. వాళ్ళకి ఇలాంటివి చేసి పెట్టండి, తినేస్తారు.
ఇవి టొమాటో చట్నీకి ఇంకా బాగుంటాయి. ఓకే గైస్, సీ యూ ఇన్ ద ఆఫ్టర్నూన్. బై బై. హాయ్ గైస్, ఏంటి నా చేతిలో మునక్కాయ ఉందని చూస్తున్నారా? గెస్ చేయండి ఏం చేస్తున్నారో. మీరు గెస్ చేసే లోపు నేను చేసేస్తాను అనుకోండి. సో నేను సాంబార్ విత్ ఆలూ ఫ్రై చేస్తున్నా. దిస్ ఛాలెంజ్ ఇస్ గివెన్ బై రక్షిత, వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్స్. నేను సాంబార్ విత్ ఆలూ ఫ్రై చేస్తున్నా విత్ మమ్మీస్ హెల్ప్. మమ్మీ సాంబార్ సూపర్ ఉంటుంది, నాకు చాలా ఇష్టం అనమాట. సోను అయితే పడి చచ్చిపోతుంది సాంబార్ కోసం, బట్ సోను ఈజ్ నాట్ దేర్ హియర్. సో మేమేం చేస్తున్నాం సాంబార్. ఇప్పుడైతే అన్నీ కట్ చేస్తుంది మమ్మీ, నాకు ఇది ఇచ్చింది తీసి పెట్టమని. తీద్దాం. సో ఈరోజు మా మమ్మీ నేర్పిస్తుంది నాకు సాంబార్. మమ్మీ సాంబార్ చాలా బాగుంటుందని అందరు చెప్తుంటారు, నాకు కూడా ఇష్టం. సో ఈరోజు మనం సాంబార్ మమ్మీ హెల్ప్తో చేద్దాం. అండ్ ఇంకొకటి ఆలూ ఫ్రై. ఆలూ ఫ్రై నాకు వచ్చు, నేను చేస్తాను. సోనికి ఇష్టం, సోనుకి ఇష్టం. ఇన్ని మునక్కాయలు వేస్తామా? ఇప్పుడు ఇదంతా ఇస్తామా? అందరూ 3-4 వేసుకుంటారు. నేను డాడీ ఒక్కడే కదా మునక్కాయలు తినేదని 2-3 వేసి. మా ఇంట్లో వెజిటేబుల్స్ తక్కువ తింటాం, నాన్ వెజ్ ఎక్కువ తింటారు. నాన్ వెజ్ ఎక్కువ తింటాం. అది ఈరోజు సాటర్డే కాబట్టి వెజ్ ఛాలెంజ్ చేస్తున్నా. నెక్స్ట్ టైం నాన్ వెజ్ ఛాలెంజ్ కూడా చేస్తా. పచ్చిమిర్చి, క్యారెట్ అండ్ ఆనియన్స్. నా చేతిలో ఇది ఉంది, ఇది కూడా కట్ చేసింది ఆల్రెడీ. మేము పప్పుడువి నేను చేస్తాను, నువ్వు చెప్పు. నువ్వు చేయొద్దు. ఏదన్నా డిఫరెంట్ అయింది నాకు చెప్తాయి. ఏదన్నా డిఫరెంట్ అయింది నాకు చెప్తాయి. సూపర్ ఉంటుంది నేను చేస్తాను. సాంబార్ ఎవరు చేయించింది? నేను వంటలని నానమ్మ దగ్గర నేర్చుకున్నాను. నాకు రావు ఫస్ట్ నుంచి వంటలు. మా మమ్మీకి చైల్డ్ మ్యారేజ్ చేశారు గైస్. మా మమ్మీకి చైల్డ్ మ్యారేజ్ చేశారు గైస్. 15 వచ్చినాయి అంతే. 15 years. ఇప్పుడు ఏం చేసినా కానీ చెల్లదు. అందుకని నానమ్మ పెద్దమ్మ వంటలు పని ఏదైనా. సో మా పెద్ద మమ్మీ ఇంకా నానమ్మ నేర్పించారంట మా మమ్మీకి వంటలు. తెలియదు ఎట్లా పెళ్ళి అయితే కదా. అంటే పెళ్లి కదా, లీగల్ కాదా మీరు? చాయ్ పెట్టడం నానే నేర్పించింది. నాకు రాకుండే, ఎవరు లేని ఇంట్లో అప్పుడు నానయ్య నేర్పించింది. ఇట్లా పెట్టాలమ్మా చాయ్. వీళ్ళు ఎంతమంది ఉండేటోళ్ళు తెలుసా? 3 families కదా. ఎంతమంది? ఒక 10-15 members ఉండేటోళ్ళ. అప్పుడే బాగుంది. అప్పుడు ఇదే ఇంట్లో, కానీ మేము కింద ఉండేటోళ్ళం అనమాట. ఇది రినోవేట్ చేసాక ఇలా అయ్యింది. అంతకుముందు కింద ఇంట్లో ఉండేటోళ్ళము. 4 rooms కదా అది. 4 rooms పెద్దగానే ఉండేది. 3 spoons. సాంబార్ రెసిపీ కూడా చెప్పేస్తున్నాను. సో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అండ్ ఆనియన్. వచ్చాడు కిట్టు గారు. హాయ్ కిట్టు. ఎత్తుకుంటున్నావు కెమెరా. ఎట్లా రాసినావు ఎగ్జామ్? ఏంటి మమ్మీ ఎవడు? ఓవర్ యాక్టింగ్. చూపించుకోవాలి. పప్పు ఎంపుకున్నాక చింతపండు తీసి అందులో వేసేసుకోవాలి. మనకి ఎంత కావాలంటే చింతపండు గుజ్జు. సో ఇప్పుడైతే వెజిటేబుల్స్ అన్నీ ఉడుకుతున్నాయి. ఆల్రెడీ పప్పులో మమ్మీ ఉప్పు ఇంకా పసుపు ఇంకా చింతపండు రసం మొత్తం కలిపి ఇక్కడ పెట్టేసింది. సో టొమాటోస్ కూడా వేసేసినాం మనం. నెక్స్ట్ ఇది వేసేయాలా? తర్వాత కాస్త పైన కొత్తిమీర వేయాలి. నా సీక్రెట్ అయితే అదే. కొత్తిమీర వేసేసి
పౌడర్ కూడా దీంట్లోనే వేసేసి సాంబార్ పౌడర్ కలపాలి బాగా. సో కొత్తిమీర అండ్ సాంబార్ పౌడర్ కూడా వేసేసాము. అంతేనా, అయిపోయిందా? ఇంకా పెట్టుడేనా? ఇంకా బాగా మరగబెట్టి దించేటప్పుడు సాంబార్ పౌడర్ 1 స్పూన్ వేయాలి. ఓకే, ఇప్పుడైతే ఆలూ ఫ్రై చేయాలి. ఇవంతా చాలా డర్టీగా ఉన్నాయి. ఫస్ట్ కడగాలి వీటిని నీట్గా. నార్మల్గా మసాలాలు ఏమి వేయను అనమాట. ఐ ఓన్లీ మ్యాగీ మసాలా. దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్. నాకు నచ్చుతుంది దీంట్లో మ్యాగీ మసాలా వేసుకోండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉంటుందో. ఆలూ కర్రీ ఇస్ రెడీ. సాంబార్ ఇస్ ఆల్సో రెడీ. సో గైస్, ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నా. దట్ ఈస్ ద స్పూన్. నాకైతే మొత్తం మ్యాగీ టేస్టే వస్తుంది. కొంచెం మ్యాగీ మసాలా ఎక్కువైనట్టు, కానీ బాగుంది టేస్ట్. సో ఇప్పుడు సాంబార్. బాగుంది. దీంట్లో ఆలు వేసుకొని తింటే ఇంకా బాగుంది. సాంబార్ విత్ ఆలూ ఫ్రై. గైస్, ఇట్ ఈస్ డిన్నర్ టైమ్. సో 8 అవుతుంది అనమాట. తొందరగా ఇప్పుడు పన్నీర్ చేయాలి. సో దిస్ ఛాలెంజ్ ఈస్ గివెన్ బై అద్వైత ఇచ్చిందనమాట. షీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే పన్నీర్ బుర్జీ చేస్తున్నాం మనము. యాక్చువల్లీ పన్నీర్ బటర్ మసాలా చేద్దాం అనుకున్నా కానీ లేట్ అయిపోయింది. పీసెస్ కట్ చేసి ఇట్లా అందాం అనుకున్నా, కానీ అది అవ్వదు. తురుము పట్టేది ఉండిద్ది కదా, మనం దాంతో కట్ చేయాలన్నమాట. ఇట్లా తురుము పట్టాలి. చూపిస్తా. సో కిట్టు ఈస్ హెల్పింగ్ మీ విత్ దిస్. రేపు ఎల్లుండి ఎగ్జామ్ పెట్టుకో. హాయ్ కిట్టు. హాయ్. చేయనిరా ఫస్ట్. సో పన్నీర్ బుర్జీ అయితే
రెడీ. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. కలర్ అయితే బాగానే ఉంది, టేస్ట్ ఎలా ఉండిద్దో చూడాలి. గైస్ నేనైతే చేసేసా, నా పని అయిపోయింది. ఇప్పుడు కిట్టు టేస్ట్ చేయబోతున్నాడు అనమాట. నేను ఫస్ట్ టైం చేసా పన్నీర్ బుర్జీ. ఇప్పుడు దాకా పొద్దున్న చేసినవైతే ఆల్రెడీ చేశాను, సో బాగానే వచ్చాయి. నాట్ సో బ్యాడ్, నాట్ సో గుడ్. అంత వావ్ అనే రెసిపీ అయితే ఏం కాదు, బట్ ట్రయింగ్ మై ఫ్రెండ్స్ రెసిపీ కాబట్టి వాళ్ళకి ఇష్టమైంది నేను టేస్ట్ చేశాను అనమాట. ఇప్పుడైతే కిట్టూస్ రియాక్షన్ చూద్దాం. చాలా బాగుందా? దిస్ ఈజ్ అ హిట్ అంట. చూద్దాం. ఇప్పుడు నేనైతే తినలేదు, మమ్మీ చపాతీ చేస్తుంది నా కోసం కూడా. తిని నేను కూడా చెప్తాను. గైస్ లెట్స్ టేస్ట్ ఇట్. ఈ రెసిపీ అద్వైత ఇచ్చింది. గైస్ చాలా అంటే చాలా బాగుంది, మీరు ట్రై చేయండి. నేను రికార్డ్ చేశా కానీ ప్లే బటన్ నొక్కలేదు. సో రెసిపీ నేను డీటెయిల్గా నెక్స్ట్ టైం ఎప్పుడన్నా పెడతాను యాజ్ అ షార్ట్. నాకైతే ఇప్పుడు చాలా ఆకలిస్తుంది, తినేద్దాం ఫస్ట్. అండ్ థ్యాంక్ యూ అద్వైత ఫర్ గివింగ్ మీ దిస్ బ్యూటిఫుల్ రెసిపీ. ఈరోజు నీ వల్ల నేను టేస్ట్ చేశాను అనమాట, నా చేతులతో నేను చేసి. మేబీ నా చేతులతో చేసినందుకే ఇంత బాగా వచ్చింది. Overacting. So that's it for today's video, guys. If you like this video, please like, share, comment and subscribe to Navya's Fun Factory. #NFF. Tata bye bye. Chappu. Bye. Tata bye bye. Tata bye bye.